హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాము హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన బీట్రూట్ హల్వాని తయారు చేసుకుందాం. మనం బీట్రూట్తో కర్రీస్ అవి చేస్తుంటాం కదండి. అప్పుడప్పుడు ఈ విధంగా స్వీట్ని కూడా తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా 1/2 kg బీట్రూట్ని తీసుకొని పైన పొట్టంతా తీసి ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో ఈ విధంగా చూపిస్తున్న విధంగా సన్నగా తురుముకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా తురుముకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పు పాలను వేసి 1/2 కప్ అయ్యేంత వరకు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పక్క స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి 3 స్పూన్లు నెయ్యిని వేసి కొద్దిగా జీడిపప్పు పలుకుని వేసి లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి 2 మినిట్స్ వేగిన తర్వాత మనం ఇందులోకి కిస్మిస్ని కూడా వేసి వేయించుకోవాలి. ఈ రెండు వేసి మరో 2 మినిట్స్ వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ బీట్రూట్ అనేది ఒక్కొక్కసారి గట్టిగా ఉంటుందండి. అలాంటప్పుడు మనం ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ విధంగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 kg బీట్రూట్కి 200 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకొని షుగర్ అంతా కరిగేంత వరకు కలుపుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే మరొక 50 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే ఈ స్వీట్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మనకి షుగర్ వేసిన తర్వాత కొంచెం లిక్విడ్లా ఫామ్ అవుతుంది, ఏం పర్వాలేదు. ఇప్పుడు మనం చక్కెర అనేది గట్టి పడకుండా ఉండడం కోసం నిమ్మరసం 1 స్పూన్ వేసి బాగా కలుపుకొని దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసి బాగా కలుపుకొని దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగా కాచి పెట్టుకున్న పాలను కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఈ పాలు ప్లేస్లో పచ్చికోవానన్నా వేసుకుంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది. మనకి పచ్చికోవా అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇలాగ పాలని చక్కగా కాచి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అయ్యిందంటే మనకి స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు నెయ్యిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన బీట్రూట్ హల్వా మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.